హాయ్ అండి. పచ్చిమిర్చి ఒలిచిన తర్వాత పచ్చిమిర్చి తొడుముల్ని పడేస్తున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ విషయం తెలియక ఎన్నాళ్ళు ఎన్ని పడేసామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా పచ్చిమిర్చిని మనం ఒలుచుకున్న తర్వాత ఇలా పారబోస్తూ ఉంటాం కదండి, అవి పారేసే బదులు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీ మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. అదేంటంటే మనం పచ్చిమిర్చి ఒలిచిన తర్వాత పచ్చిమిర్చి తొడుముల్ని పారబోయకుండా ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో కొద్దిగా హాట్ వాటర్ని పోసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చలుగా ఉంటే సరిపోతుంది. ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఆ తొడుముల్లో ఆ వాటర్ పోసేసి అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ చక్కగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని ఇలా మనం కొన్ని పూల మొక్కలను అయితే ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలు మొదటన మనం ఎరువులు అయితే ఎక్కువగా వేయలేము, లేదంటే మనకి పైన పురుగు మందులు లాంటివి తెచ్చుకొని స్ప్రే చేయలేము కదండి. ఇలా ట్రై చేయండి. పచ్చిమిర్చి తొడుములు మంచి ఘాటు అయితే ఉంటాయి కాబట్టి దానిలో ఉన్నటువంటి సారం అంతా ఆ వాటర్లో దిగుతుంది కాబట్టి ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని ఉదయం మార్నింగ్ ఈ విధంగా మొక్కలపైన స్ప్రే చేసామనుకోండి, మొక్కలపైన ఉన్నటువంటి మిల్లీ బాగ్స్ కానీ అలానే దోమలు కానీ చిన్న చిన్న దోమలు కానీ పురుగులు కానీ పెస్ట్ కానీ అంతా కూడా తొలగిపోతాయండి. ఈ చిన్న ట్రిక్ మీరు ట్రై చేశారంటే మన గార్డెన్లో ప్లాంట్స్ కూడా మంచి ఫ్లవర్స్ అయితే పోస్తాయి, మంచి క్రాప్ అయితే ఉంటుంది, మనకు తెలియని పెస్ట్ అంతా కూడా తొలగిపోతుంది. సో మరి మీకు ఈ ఐడియా అయితే నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.